హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న బోట్ నెక్ బ్లౌజ్ అవుట్ఫిట్ చూస్తున్నారు కదండి. ఇలాంటి అవుట్ఫిట్ వచ్చేలా మీరు కూడా కటింగ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన కటింగ్ వీడియో చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. చాలామంది అడుగుతున్నారండి, అన్న మాకు ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, మాకు కూడా కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఈ ఫార్ములా ఉంది కదండి, కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈ ఫార్ములా ప్రకారం మీరు కటింగ్ చేశారనుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ప్రిన్సెస్ కట్ వచ్చి ఏం చేయాలంటే ఫస్ట్ మనం పేపర్ పైన కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పైన పేపర్ కటింగ్ పెట్టి ఖర్చులు యాడ్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అందుకని చెప్పి నేను ఫస్ట్ ఈ పేపర్ పైన కట్ చేసి చూపిస్తాను. స్క్రీన్ పైన కూడా ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను. మీకు ఒకవేళ మా దగ్గర బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలన్నా పేపర్ కటింగ్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి ఈ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఫుల్ షోల్డర్. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ షోల్డర్ కంపల్సరీ మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలండి. అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15.5, చెస్ట్ లూజ్ వచ్చేసి 41 అండి. వెస్ట్ లూజ్ అంటే నడుం లూజ్ వచ్చేసి 36 ఇంచులు, అండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు, అండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు. ఇప్పుడైతే పక్కన తీసేసుకుందాం. ఇది ఎందుకంటే మనం పేపర్ కటింగ్ మొత్తం చేసిన తర్వాత లైనింగ్ పైన కట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం. మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకోవాలి కాబట్టి 2 పేపర్స్ తీసుకున్నానండి. ఒక పేపర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీంట్లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకోవడానికి మనకు కింద ఒక మార్కింగ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కింద వచ్చేసి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ ఏమో ప్రిన్స్ కట్ వస్తుంది, బ్యాక్ ఏమో ఉక్స్ వస్తాయి. మనకు బ్యాక్ ఉక్స్ పెట్టుకోవడానికి స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఇలా మార్జిన్ వదిలేసుకోవాలి. మనము ఒకవేళ ఫ్రంట్ సైడ్ ఉక్స్ పెట్టారనుకోండి, ఇలా ఫ్రంట్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచు ఇలా వదిలేసి ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనం బ్యాక్ సైడ్ ఉక్స్ పెడుతున్నాం కాబట్టి మనం బ్యాక్ సైడ్ దానికి ఇలా ఒక 1/2 ఇంచు ఈ మార్జిన్ వదిలేసి ఇక్కడ నుంచి మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎంత ఉంది, 15 ఇంచులు ఉంది. ఈ 15 ఇంచులకు మనము ప్లస్ 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే మనం కింద ఖర్చు కోసము పైన ఖర్చు కోసము ఇవి రెండు కలిపి 1 ఇంచు ప్లస్ చేసుకొని 16 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కింద ఈ గీత గీసినాం కదా, ఇక్కడ నుంచి 16 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం కట్ చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఈ ఫుల్ షోల్డర్ ఎంత ఉంది, ఇక్కడ 15.5 15.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ క్యాల్కులేటర్ తీసుకొని 15.5 ఇంచులు ఉంది కదా, 15.5లో డివైడెడ్ బై 2 చేయాలి. ఎంత వస్తుంది మనకు, 8 ఇంచులు వస్తుంది. ఈ 8 ఇంచులు అనేది ఇక్కడ మనము ఫుల్ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫుల్ షోల్డర్ నుంచి ఒకవేళ ఏమన్నా మైనస్ చేయాల్సి వస్తుందా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్ డీప్ ఎంత తీసుకుంటాము, 4 ఇంచులు తీసుకుంటాము. 4 ఇంచులు తీసుకున్నప్పుడు ఈ హాఫ్ షోల్డర్ నుంచి ఎంత మైనస్ చేయాలి, 0.5 అంటే 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ మైనస్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 7.75 వచ్చింది. 7.75లో నుంచి మైనస్ 0.5 మైనస్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకు, 7.5 ఇంచులు వస్తుంది. ఈ 7.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి 7.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ 1/2 ఇంచ్ అనేది ఎందుకు మైనస్ అయింది, ఇది మనము 3.5 నుంచి 4 ఇంచుల డీప్ పెడుతున్నాం కాబట్టి 1/2 ఇంచు మైనస్ చేయండి అని చెప్తుంది. అందుకని చెప్పి మనం ఇక్కడ 1/2 ఇంచు మైనస్ చేసినాం. ఇది 1/2 ఇంచు మైనస్ చేసినప్పుడు ఎంత వచ్చింది మనకు, 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా
7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, మరి దీనికి చంక డౌన్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం? ఫస్ట్ వచ్చేసి 7.5 ఇంచులు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇది మనం డీప్ని బట్టి 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఫస్ట్ ఎంత తీసుకున్నాం? 7.5 ఇంచులు తీసుకున్నాం కదా. అదే 7.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ సెంటర్లో లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 41 ఉంది. 41 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది మనకి? 10.5 ఇంచులు వస్తుంది. ఈ 10.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి 10.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ స్కేల్తోని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటే మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మనకు రెడీ షోల్డర్ వచ్చేసి 1.5 ఇంచులు అలా వస్తుందండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి ఏంటంటే మనకి షోల్డర్ అనేది కొంచెం తక్కువ ఉండాలి. అప్పుడే మనకు బ్లౌజ్ చూడడానికి బోట్ షేప్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ బోట్ షేప్ అనేది దీంట్లో డ్రా చేసుకోవాలి. చూడండి, బోట్ షేప్ అనేది ఇప్పుడు దీంట్లో ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి ఇప్పుడు ఈ బోట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి. ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందికి లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ క్రాస్గా ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేయడానికి ఇక్కడ వరకు వస్తుంది కదా, మామూలుగా స్టిచ్చింగ్ అనేది ఇక్కడికి వస్తుంది ఇలాగా. ఇది ఇప్పుడు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఇటు నుంచి ఇటు సైడ్ చంక సైడ్ డౌన్ చేశాను. అదే డీప్ నెక్ బ్లౌజ్ అయినప్పుడు మనము ఇటు నుంచి ఇటు సైడ్ నెక్ సైడ్ ఇలా క్రాస్గా డౌన్ చేస్తాము. ఈ బోట్ నెక్ వచ్చినప్పుడు ఏంటంటే మనం చంక సైడ్ డౌన్ చేయాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఇక్కడ మన చంక దగ్గర ముడత రాకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది సెట్ అవుతుంది. ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ చంక రౌండ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎలా చూసుకోవాలి? మనం ఇక్కడ నుంచి మనము హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు యువతల నుంచి మనం కుట్ట అనేది వేసుకుంటూ వెళ్తాం కదా. ఇప్పుడు అదే డిస్టెన్స్లో 1/2 ఇంచు డిస్టెన్స్లో ఇలా కొలవాలి. కొలిచినప్పుడు మనకి ఇప్పుడు ఇది ఎంత రావాలి? మనకు చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది? మనకు 10.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఇది కొలిచినప్పుడు ఎంత రావాలి? 9.5 ఇంచులు కానీ 9.5 ఇంచులు కానీ రావాలి. అప్పుడే మనకు ఈ చంక ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్కడ మనకు ముడతలు అనేటిది రాకుండా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడి నుంచి అయితే మనం కుట్టేస్తామో అక్కడి నుంచి కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము కుట్ట అనేది ఇక్కడ నుంచి వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. మనం 1/2 ఇంచు డిస్టెన్స్లో కుట్టు వేస్తాం కాబట్టి అది వదిలేసి ఒకసారి ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 9.5కు ఒక్క గీత అనేది ఎక్కువ వచ్చింది. అంటే మనకు మామూలుగా 9.5 రావాలి, ఒక్క గీత అనేది ఎక్కువ వచ్చింది. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. మనకు ఈ ఒక్క గీత అనేది ఒక 1/2 ఇంచు ఎక్కువ వచ్చినా పర్లేదు. ఇప్పుడు 9.5 వచ్చే బదులు 9.5 వచ్చినా పర్వాలేదు. కాకపోతే మనకు తగ్గకూడదు. 9.5 వచ్చే ప్లేస్లో 9 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది, చంకలో పట్టేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గీత అనేది ఒక 1/2 ఇంచు కిందికి డౌన్ చేసి మార్క్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ షేప్ అనేది రౌండ్గా షేప్ ఇచ్చేసి మళ్ళీ అప్పుడు కొలుచుకోవాలి. మనకు పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు ఇదైతే మనకు కరెక్ట్గా సరిపోయిందండి. ఒక్క గీత అనేది ఎక్కువ వచ్చింది, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మనకు ఈ చంక ఫిట్టింగ్ అయిపోయింది, నెక్ ఫిట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ నడుం లూజ్ తీసుకుందాము. ఇప్పుడు ఈ నడుం లూజ్ ఎంత ఉంది మనకు? 36 ఇంచులు ఉన్నది. 36 ఇంచులు డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది మనకి? 9 ఇంచులు వస్తుంది. ఈ 9 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇక్కడ మనకు టక్స్ వేస్తాం కదా, దాని గురించి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అవతల మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంత ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ ఫిట్టింగ్ లైన్ కూడా ఇది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఈ డాట్ అనేది వేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి మనకు రెండు సైడ్ల ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇదాని పొడవు వచ్చేసి 5 ఇంచుల దగ్గర తీసుకోండి. ఇప్పుడు ఇది 5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ సెంటర్ మార్కింగ్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇక్కడ నుంచి చూసుకోండి, అంతే డిస్టెన్స్ ఇక్కడ కూడా తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వేసేసుకోండి. అన్న ఇది ఇంత పొడి వేసారేంది అని అనుకుంటూ ఉండొచ్చండి. ఈ ఫార్ములాలో ఎలా ఉంటుందంటే మనం మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఇదంతా డ్రాయింగ్ వేసుకున్నాం కదా, ఇది ఎంబటే కట్ చేయకూడదు. ఇది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ బ్యాక్ పార్ట్లో సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్ములా ప్రకారము. ఇప్పుడు అందుకని చెప్పి ఇది ఎక్కువ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ తగ్గుతుంది. బ్యాక్ వచ్చేసి ఏమన్నా మీరు డిజైన్ పెట్టుకుంటారా ఏంటా అనేది అది మీ ఇష్టం అండి. ఇక్కడ నేను 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. డీప్ నెక్ బ్లౌజ్కి ఇక్కడ మనం డీప్ తీసుకున్న తర్వాత ఇక్కడ మిగతా క్లాత్ ఉంటుంది కదండి, అది కొలుచుకోవాలి. అది ఎంత ఉంటుందో చూసుకొని దాని ప్రకారం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. సరే ఇది నేను 1.5 ఇంచ్కే మార్క్ చేసుకుంటున్నానండి. ఇది ఇలా మార్క్ చేసుకొని ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో మీకు కావాల్సిన డిజైన్ మీరు దీంట్లో డ్రా చేసుకోండి. లేదంటే ఒకవేళ మీరు బటన్ కానీ ఉక్కు కానీ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి అప్పుడు. ఎందుకంటే మీకు అప్పుడు రెండు దగ్గరికి రావాలి కాబట్టి 1/2 ఇంచే వదిలేసేయండి. ఇప్పుడు ఇది ఇంతవరకు అయితే అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇది పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి దీంట్లో మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇక్కడ చూడండి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, అన్న మీరు ఇదేదో బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పెంచుతున్నారు అనే డౌట్స్ కూడా వస్తాయి ఇక్కడ. ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి ఎంత ఉండే, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు ఉండే. 15 ఇంచులు ఉన్నప్పుడు మనము 1 ఇంచు ఖర్చులకు యాడ్ చేసుకొని 16 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ వరకు. ఓకే, అంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 16 ఇంచులు కాకుండా ఇంకొక 1 ఇంచు ప్లస్ చేసుకోవాలి. అది ఎందుకు అనేది నేను కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పిన అది అర్థం అవ్వదు. రెడీ బ్లౌజ్ వచ్చేసి 15 ఇంచులు ఉన్నప్పుడు మనము దీనికి ఇంకొక 1 ఇంచు ప్లస్ చేసుకోవాలి. అది కాకుండా ఖర్చులకు మామూలుగా 1 ఇంచు ప్లస్ చేసుకుంటాం. మొత్తం ఎంత అవుతుంది అప్పుడు 17 ఇంచులు అవుతుంది. 17 ఇంచులు ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాము. ఈ పేపర్ వచ్చేసి కరెక్ట్గా మనకు 17 ఇంచులు ఉందండి మార్కింగు. ఇక్కడ కూడా చూడండి మనకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఎంత ఉండే, మనకు 7.5 ఇంచులు ఉండే. దాంట్లో నుంచి 1/2 ఇంచు మైనస్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 7.5 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని, అంటే ఇక్కడ గీత లేదని అనుకుంటూ ఉండొచ్చు అండి. పేపర్ కరెక్ట్గా ఉందని చెప్పి నేను గీత గీయలేను. మామూలుగా అయితే ఇక్కడ ఎడ్జ్లో గీత వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా తీసుకున్న తర్వాత మనము చంక డౌన్ ఎంత తీసుకున్నాము, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 7.8 కదా, దీనికి కూడా సేమ్ 7.8 తీసుకోవాలి.
ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత తీసుకున్నాం మనము 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 7.5 ఇంచులు, ఇక్కడ నుంచి 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ చెస్ట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకున్నామో ఇక్కడ నుంచి కూడా సేమ్ అంతే తీసుకున్నామండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత ఉంది? 41 ఇంచులు ఉంది. 41 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 10.5 ఇంచులు వచ్చింది. మనం బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నాం? 10.5 ఇంచులు తీసుకున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి 10.5 ఇంచులకు 1/2 ఇంచు కలుపుకొని 11 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 11 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ పైన వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది సేమ్. కానీ ఇక్కడ కిందికి వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చంక లోత అనేది వస్తుంది కదా, దాని గురించి అని చెప్పి ఇక్కడ నుంచి 1/2 ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకొని ఈ కర్వ్ స్కేల్తో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. అంటే ఇది ఇక్కడ నుంచి 1 ఇంచు చేసుకున్నా సరే, లేదంటే 1.5 ఇంచులు చేసుకున్నా పర్వాలేదండి. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాం, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, దీనికి కూడా 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ నెక్ డీప్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకున్నాం? 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, దీనికి కూడా సేమ్ 3.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఒకవేళ కావాలంటే మీరు 4 ఇంచులు కూడా తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి. 3 ఇంచులు అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా చిన్న సైజ్ బ్లౌజులు ఉంటే 2.5 వరకు తీసుకోవచ్చు. 2.5 నుంచి 4 ఇంచుల మధ్యలో ఈ బోట్ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఈ 2.5 కన్నా తగ్గకూడదు, 4 ఇంచుల కన్నా పెరగకూడదు ఈ బోట్ నెక్ అనేది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ 3.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇది ఇలా డ్రా చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని దీంట్లో ఈ బోట్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఇక్కడ నుంచి 1/2 ఇంచు డౌన్కి మార్క్ చేస్తాం కదండి, దీనికి కూడా సేమ్ అలాగే 1/2 ఇంచు డౌన్కి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఖర్చు కోసము స్టిచ్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇది మనం బ్యాక్ పార్ట్లో కట్ చేసుకున్నాం ఇంతే, ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇంతే కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఈ చంక రౌండ్ అనేది ఇప్పుడే తీసుకోనండి నేను, మనకు ఈ ఫ్రంట్ మెయిన్ డాట్ కూడా అన్నీ వేసుకున్న తర్వాత మనము ఈ చంక రౌండ్ అనేది తీసుకొని చూపిస్తాను. ఇది మనం బ్యాక్ పార్ట్ లాగా డైరెక్ట్గా తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే మనకు ప్రిన్స్ కట్ కదా, ఇక్కడ మనకు ఈ కట్ అనేది వస్తుంది. దానివల్ల మనము ఈ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ చంక రౌండ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అది ఎలాగనే చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత? 41 ఉంది కదా, ఇప్పుడు మనకు దానికి ఇక్కడ ఎంత ఉందని చూసుకోవాలి. ఇక్కడ చూడండి 40 సైజుకి వచ్చేసి 11 ఇంచులు కానీ 11.5 ఇంచులు కానీ మనము షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అనేది తీసుకోవాలి. షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ ఇది అనేది మనం 11 కానీ 11.5 ఇంచులు కానీ తీసుకోవాలి. చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు 11.5 ఇంచులు తీసుకోవాలండి. జర చెస్ట్ మామూలుగానే ఉంది అనుకున్నప్పుడు 11 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు దీనికైతే నేను 11 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. ఇదండి ఇప్పుడు షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అంటే ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 11 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎపెక్స్ టు ఎపెక్స్ అంటే మనకి ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ వస్తుంది కదండి, ఈ చెస్ట్ రౌండ్లో సెంటర్ పాయింట్నే ఎపెక్స్ పాయింట్ అంటారు. ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి మనకు ఎపెక్స్ పాయింట్ ఎంతలో తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ 40 కానీ 41 సైజుకి కానీ ఎపెక్స్ పాయింట్ ఎంత తీసుకోవాలి? మనము 4 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎపెక్స్ టు ఎపెక్స్ పాయింట్ అంటే ఇది
షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ అంటే ఇది. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత తీసుకున్నాం మనం? 4 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కింద వచ్చేసి దీనికి ఒక 3/4 ఇంచు తగ్గించి కింద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 తీసుకున్నాం కాబట్టి కింద 3/4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ మనం ఎంత వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత మనకు 41 సైజు కాబట్టి ఇప్పుడు దీనికి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ 3 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ ఎపెక్స్ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా మాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అర్థమైంది కదా, మనం షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ తీసుకున్నాం, ఎపెక్స్ టు ఎపెక్స్ పాయింట్ తీసుకున్న తర్వాత ఇది ఎంత తీసుకున్నాం మనం? 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ 3 ఇంచులలో సగం ఎంత అవుతుంది? 1.5 ఇంచులు అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, గీత ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది 1.5 ఇంచుల వరకు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడికి ఒక మార్క్ చేయాలి. అర్థమైంది కదా. అంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచులు తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ 1.5లో మళ్ళీ ఇక్కడ నుంచి సగం తీసుకున్నాను. అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత వేసాం మనము? 3 ఇంచులు వేసాం కదా. దాంట్లో సగం ఎంత అవుతుంది? 1.5 ఇంచులు అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందికి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఓకేనా. అక్కడి నుంచి మార్కు ఇలా చేసుకోవాలి. ఓకేనా. ఈ లైన్ అనేది కొద్దిగా ఇలా ముందుకు చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇక్కడనేనండి. ఇక్కడ మీరు స్కిప్ చేయండి. ఇక్కడ మాత్రము మీరు ఇంకెక్కడన్నా కొద్దిగా స్కిప్ చేసినా ఓకే, కానీ ఇక్కడ మాత్రం స్కిప్ చేసారంటే మీరు ఇక ఇది మొత్తం వీడియో చూసినా వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉంది? ఇది 6.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే మార్క్ చేసుకోవాలి. ఇది చేసుకొని ఇప్పుడు ఇది ఇక్కడ వదిలేసేయండి. ఇది దీనికి మళ్ళీ వద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఇటు వచ్చేసి మనకు 6.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇది ఎంత పొడవు ఉన్నదో దాంట్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సగానికి మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఈ ఉన్న మొత్తం డిస్టెన్స్లో సగానికి మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్, మళ్ళీ ఇవి రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ స్కేల్ అనేది ఇలా తిప్పాలి. ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. ఇది ఎంత పొడవు ఉంది? మనకు 16 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా దీని ఎంబటే ఈ లైన్ ఎంబటే ఇట్లా కొలుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇలా కొలిచి 16 ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? ఇది మనకు 1/2 ఇంచు డిస్టెన్స్ ఉంది. మనకు ఇక్కడ వచ్చేసి 1 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా.
ఆ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పార్ట్ అనేది మైనస్ అవుతుంది, కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఇది ఇలా వచ్చిన తర్వాత మనకు ఈ లూజ్ ఎంత రావాలి, మనకు నడుము లూజ్ ఎంత రావాలి, 9 ఇంచులు రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది, ఇక్కడ 3 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 3 ఇంచులు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత రావాలి, 9 ఇంచులు రావాలి. ఈ 9 ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని ఈ 3 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మధ్యలో ఆపేసినాం కదా, ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఇలా డ్రా చేసేటప్పుడు మీరు ఇలా డ్రా చేస్తారా, ఇలా డ్రా చేస్తారా, ఇలా డ్రా చేస్తారా అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మనము ఈ గీత చూసుకోవాలి. ఈ గీతకి ఇట్లా స్ట్రైట్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్తో ఈ రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసేయాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి. మనం ఎక్కడి నుంచి ఇక్కడ వరకు మనకు స్టిచ్చింగ్ వస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి కూడా ఒక 1/2 ఇంచు మనకు స్టిచ్చింగ్కి వదిలేసి ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్కి ఎంత వచ్చింది, మనకు 9.5కు ఒక గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలాగే కొలుచుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది ఇక్కడికి ఎంత వచ్చింది, మనకు 5 ఇంచులకు ఒక గీత ఎక్కువ ఉంది. ఇదే మార్కింగ్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా కొల్చాలి. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 9.5కు ఒక గీత తక్కువ వచ్చింది. మనకు బ్యాక్ పార్ట్లో 9.5కు ఒక గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు దీనికి వచ్చేసి 9.5కు ఒక గీత తక్కువ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ రౌండ్ షేప్ తీసినాం కదా, ఈ రౌండ్ షేప్ అనేది ఇంకొద్దిగా లోతుగా తీసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మనకు 1 పాయింట్ తక్కువ వచ్చింది కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. ఇప్పుడు ఇలా కొలుస్తే ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 5.5 ఇంచులు వచ్చింది. ఇదే 5.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి, దీనికి కూడా మనకు 9.5కు ఒక గీత ఎక్కువ వచ్చింది. మనకు బ్యాక్ పార్ట్లో కూడా 9.5 కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు ఇది కూడా 9.5 కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది, కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఇలా పెట్టేసుకొని ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనకు ఈ స్ట్రైట్గా గీసిన లైన్ పోతుందండి, అది పోయి మనము ఈ షేప్ అనేది ఇలా రౌండ్గా తీసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, ఇలా రౌండ్గా వచ్చింది. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ పీస్ అనేది కట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఈ పీస్ కూడా మైనస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇటు సైడు ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది కూడా మనము డాట్ వేస్తాం ఇక్కడ. అర్థమైంది కదండి ఇక్కడ వరకు అయితే. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి చిన్న టక్స్ వేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు గుర్తుండడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ మనకి ఇది ఎడ్జ్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడికి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి.
ఇక్కడ ఈ ఫిట్టింగ్ దగ్గర ఈ టక్స్ వేసుకోవాలి. ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ పాయింట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ షేప్ ఇలా తిరిగేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడికి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి లైన్ ఇక్కడికి వచ్చింది, ఇదేమో ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా. ఇది ఇప్పుడు ఎలా మ్యాచ్ అవుతా అంటే చూడండి, మనం ఫస్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ వేసాం కదండి, ఆ స్ట్రైట్ లైన్ మీద ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో స్ట్రైట్ లైన్ వేసాం కదా, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసాం కదా, దాని మీద ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పేసి ఈ లైన్ మీద వచ్చేలాగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనకి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చంక రౌండ్ ఇప్పుడు కూడా కొలిచి చూసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. మనం మార్జిన్ ఎంత అయితే స్టిచ్ చేస్తామో అంత వదిలేసి ఇలా కొలుచుకుంటూ రావాలి. చూడండి ఎంత వచ్చింది మనకి. ఇప్పుడు 9:15కు ఒక గీత ఎక్కువ వచ్చింది. మనకు బ్యాక్ పార్ట్లో కూడా 9:15కు ఒక గీత ఎక్కువ వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో కూడా 9:15కు ఒక గీత ఎక్కువ వచ్చింది. రెండు పర్ఫెక్ట్గా సెట్ అయినాయి కదండి. ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా సెట్ అయినప్పుడు మీకు బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది కూడా ఈ రౌండ్ షేప్ అనేది మనం ఇక్కడ నుంచి మార్క్ చేసుకున్నాం కదా. ఇది కూడా ఇలా తీసేయాలి. ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఈ చిన్న టక్స్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోండి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఇటు నుంచి ఇటు సైడ్ కూడా ఈ కిందికి ఇలా అన్నప్పుడు ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి. కిందికైనా పైనకైనా ఇటు చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి. ఇది ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకో, ఓన్లీ మార్క్ చేసుకున్నాము, కట్ చేసుకోలేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు ఇలా తీసేసుకొని ఇది అనేది ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర ఇది ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నప్పుడు మనకు ఈ లైన్ కింది లైన్ ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ముందుకు వెళ్ళిపోయింది కదా, ఇది అనేది ఈ లైన్ పైన ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది మ్యాచ్ చేసుకోవాలి, ఇక్కడ ఈ లైన్ మ్యాచ్ చేసుకోవాలి. ఇలా మ్యాచ్ చేసుకొని ఇది ఎక్కడికైతే ఇలా పోయిందో ఇది కూడా అలాగే ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ అనేది పక్కన తీసేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. ఇది ఎంత వచ్చింది మనకు 1 ఇంచ్ ఉంది. ఇక్కడ కూడా 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది ఎందుకు గురించి అని నేను ముందే కట్ చేయలేను అనేది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా చూసుకొని ఇప్పుడు ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనం డాట్ వేసే దగ్గర కూడా ఈ టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది, ఇట్లా వచ్చి ఇటు డౌన్ వచ్చింది. మనకు నార్మల్గా అయితే డీప్ నెక్ బ్లౌజులకు వాటికి కానీ ఎలా చెప్తాం మనము, ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా పైన కట్ చేసుకోమని చెప్తాము.
ఇట్లా పైన అంటే అదొక మెథడ్ ఇదొక మెథడ్ అండి. అదొక రకమైన ఫార్ములా, ఇదొక రకమైన ఫార్ములా. మనకి డాట్ వేసినప్పుడు ఏంటంటే ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది, పైనకు లాగి ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకు ఇక్కడ చూసారు మనం 1/2 ఇంచు మార్జిన్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఈ బ్యాక్ పార్ట్కు మనం ఉక్స్ పట్టి వస్తుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా పెట్టిన వరకు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇది ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనకు ఇది ఈ పీస్ అనేది ఎక్కువ వచ్చింది చూడండి. నేను ముందు చెప్పాను కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, అది ఎందుకు గురించి అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి అది ఇది ఇప్పుడు మనకు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసినాక ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఇలా మనకు పైనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకు. ఇప్పుడు ఇక్కడ కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను ఫిట్టింగ్ ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. నేను బ్లౌజ్ ఫిట్టింగ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు అయితే ఫుల్ కటింగ్ వీడియో చూసారు కదండి. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇది చూడండి, ఇలా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకు కింద ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఓకేనా, ఇది ఇలా వేసుకొని మనకు హ్యాండ్ లెంత్ ఎంత ఉంది, 10 ఇంచులు ఉంది కదా, ఆ 10 ఇంచులకు 1 ఇంచు కలుపుకొని 11 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు మనకు 11 ఇంచులు సరిపోవట్లేదు, నేను కొద్దిగా తక్కువ పెట్టి కట్ చేస్తానండి. నేను నెక్స్ట్ క్లాత్ పైన కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపించడానికి అని చెప్పి నేను ఇక్కడ 9 ఇంచులు పెట్టి కట్ చేస్తున్నాను. ఇక్కడ 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈ చంక డౌను 3.5 ఇంచుల దగ్గర తీసుకోవాలండి. ఈ సైజుకి వచ్చేసి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత కావాలి, 9.5 ఇంచులు కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిట్టింగ్ ఎంత ఉంది, ఇది 12 ఇంచులు ఉంది కదా. 12లో మనకి ఎంత వస్తుంది, అది సగము 6 ఇంచులు వస్తుంది. కానీ ఇది మనకు కొద్దిగా పైన వరకు ఉంది కాబట్టి 6.5 ఇంచుల కాడ పెడుతున్నానండి. ఇది ఫిట్టింగ్ అనేది ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసేయాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ వేసి ఇక్కడ నుంచి ఈ కర్వ్ స్కేల్తో ఈ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ స్కేల్ అనేది మళ్ళీ ఇలా తిప్పాలి. ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు డౌన్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈ ఫిట్టింగ్ దగ్గర ఈ టక్స్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ టక్స్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇది ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 1/2 ఇంచు వేసుకున్నా సరే, లేదంటే 3/4 ఇంచు లోతు తీసుకున్నా సరే అండి, పర్లేదు. ఇప్పుడు ఇది ఇలా 1/2 ఇంచ్ దగ్గర తీసుకున్నాం కదా. ఇది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి మళ్ళీ ఈ స్కేల్ అనేది ఇలా తిప్పేసి ఇలా మార్క్ చేయాలి. ఓకేనా, ఇది అర్థమైపోయింది కదా చంక లోతు అనేది. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి.
ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. కటింగ్ అనేది ఇలా చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా 100% పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి. ఇప్పుడు లైనింగ్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ లైనింగ్ అనేది ఇలా డబల్ ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. మనము ఒకసారి దీంట్లో చెక్ చేసుకోవాలి, మనము ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నామా బ్యాక్ ఓపెన్ పెడుతున్నామా అనేది చూసుకోవాలి. ఇది మనము బ్యాక్ సైడ్ ఓపెన్ పెడుతున్నాం కదా, ఇది అనేది మనము ఇటు ఓపెన్ ఉన్న సైడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ క్లోజ్ ఉంది కాబట్టి ఇటు క్లోజ్ ఉన్న సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఇలా పెట్టేసుకొని ఈ పీస్ వచ్చేసి ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనం ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకునేటప్పుడు పేపర్ అనేది కదలకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఒరిజినల్ మార్కింగ్ అయితే చేసాము, ఈ పీస్ అయితే పక్కన తీసేసుకున్నాము. ఇది కూడా మార్క్ చేసుకుందాము. ఓకేనా? ఇలా మార్క్ చేసుకొని ఇది కూడా పక్కన తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ కూడా పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు పేపర్ ప్యాటర్న్స్ ఎలాగున్నాయో అలాగే మార్క్ చేసామండి. దీంట్లో మనము ఖర్చులు అనేది ఇంకా పెట్టలేదు దీనికి. ఇక్కడ మనము ఈ ప్రింట్స్ అనేది ఇక్కడ మనము జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దీనికి మనము ఖర్చు అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఖర్చు తీసుకోవడానికి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఖర్చు తీసుకోవాలి. అంటే మీరు ఎంత స్టిచ్ చేస్తామనుకుంటే అంత ఖర్చు తీసుకోవాలి. మీరు 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ. ఇటు సైడ్ కూడా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఖర్చులు అనేది ఇలా యాడ్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ మా దగ్గర ఈ పేపర్ ప్యాటర్న్స్ తీసుకున్నా కానీ పేపర్ ప్యాటర్న్స్తో ఇలా మార్క్ చేసి కట్ చేసుకోవాలి. ఈ ఖర్చులు అనేది ఇలా యాడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా తీసేసుకొని ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు నెక్ దగ్గర ఒక టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ అనేది కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక ఈ టక్స్ వేసుకోవాలి. ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా కట్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని
ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకొని మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచులు ఉందండి. ఇది మనకు ఖర్చులతో కలుపుకొని 11 ఇంచులు రావాలి. ఇప్పుడు 11 ఇంచులు అంటే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ పేపర్ అనేది ఇలా వేసుకోవాలి. ఇది ఎందుకంటే ఈ పేపర్ అనేది చిన్నగా ఉందండి. ఇప్పుడు చాలామంది ఇట్లా పేపర్ కట్టింగ్స్ ఈ చిన్నవి వచ్చినప్పుడు కూడా ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి పేపర్ కటింగ్ అనేది 9 ఇంచులే ఉంది, కానీ మనకి ఇప్పుడు కట్ చేసుకునే హ్యాండ్ అనేది 10 ఇంచులు రావాలి. ఖర్చులతో 11 ఇంచులు ఉండాలి. అప్పుడు మనం ఇలా కింద స్ట్రైట్ లైన్ ఇలా వేసుకొని ఇక్కడ నుంచి 11 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ చూసుకొని ఇది కూడా స్ట్రైట్గా ఉండేలాగా ఇలా చూసుకొని ఇటు సైడ్ మనకు జాయింట్ రాకుండా ఇలా పెట్టేసుకోవాలి. మనకు ఈ చంకలోతు ఎటు సైడ్ అయితే వచ్చిందో అటు జాయింట్ రాకుండా చూసుకోవాలి. మనకు ఈ మిగతా సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇది ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్స్ తీసుకున్నప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నా సరే అండి, ఈ పైన చూసుకోవాలి. ఈ కిందికి వచ్చేసి మీకు ఎంత పొడవు కానో అంత పొడవు ఇలా పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 9 ఇంచులే ఉంది, కానీ మనం 11 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాము. ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా తీసేసుకొని ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మనకు సెంటర్ పాయింట్ అండి. ఇది మనకు ఇటు సైడ్ వచ్చేసి మనము జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా స్ట్రైట్గా ఉండేలాగా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద కూడా సెంటర్ని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. ఇక్కడ పైన కూడా మనకు సెంటర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి. ఈ ఫిట్టింగ్ దగ్గర వచ్చేసి ఇక్కడ కూడా ఒక టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ జాయింట్ అనేది ఈ కొద్దిగా వన్ సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఈ హ్యాండ్స్ ప్రిన్స్ కట్ మొత్తం మనకు కటింగ్ అయిపోయింది కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడానికి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది మనకు క్లోజ్ సైడ్ అండి. ఇటు సైడ్ ఓపెన్ ఉంది చూడండి. ఇప్పుడు మనకు ఎటు సైడ్ అయితే క్లోజ్ ఉందో మనకి ఇది బ్యాక్ పార్ట్ క్లోజ్ కావాలా ఫ్రంట్ పార్ట్ క్లోజ్ కావాలా అనేది ముందే చూసుకోవాలి. చూసుకొని ఎటు సైడ్ అయితే క్లోజ్ కావాలో అది ఈ మెయిన్ క్లాత్ పైన క్లోజ్ ఉన్న సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. ఈ ప్రిన్స్ కట్ పీస్ని కూడా ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు ఇక్కడ బ్యాక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం ఓపెన్ ఉన్న సైడే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకోండి. ఇది పక్కన తీసేసుకొని ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ క్లాత్ అయితే మొత్తం సరిపోతుందని హ్యాండ్స్కి వచ్చేసి సరిపోయినప్పుడు మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటే చూడండి మనకు 2 సైడ్లో సరిపోతుంది. చూసారు కదండి, బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తానండి. తప్పకుండా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.